ఇలా ఆకలి చచ్చిపోయింది. ఆ రోజు నేను దెబ్బతిన్నది తిరిగి నాకు శక్తి పుంజుకోవడానికి గబ్బర్ సింగ్లో పోలీస్ స్టేషన్ సీన్లో చేస్తే కానీ ఆ శక్తి నేను పుంజుకోలేకపోయాను. ఆ రోజు కోల్పోయిన శక్తి. అప్పటిదాకా నేను భగవంతుని రోజు యాచకుడిలాగే నేను చేతులు పెట్టుకొని కూర్చున్నాను. నువ్వు ఎప్పుడు ఇస్తావో నాకు అప్పుడు నేను నిన్ను అడగను, నేను ఇబ్బంది పెట్టను, నేను నా కర్మ చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి రోజు భగవంతుడి ముందు తల మోకరిల్లి నువ్వు ఏ బాధ్యత ఇస్తావో నాకు అదే ఇవ్వు అని చెప్పి నేను ఆయన ఇంకేం అడగలేదు. నేను అలా కూర్చొని ఉన్నాను. అది అయిపోయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ సీన్లు చేస్తున్నప్పుడు నాకు తిరిగి ఏదైతే నేను కోల్పోయానో ఖుషీ టైంలో అప్పుడు వచ్చింది ఆ శక్తి తిరిగి. కానీ అక్కడితో ఆగిందా అంటే ఇది నిరంతర పోరాటం. జీవితం అనేది నిరంతర పోరాటం. ఒకరోజు పడిపోతాం, ఇంకో రోజు లెగుస్తాం, మళ్ళీ ఇంకో రోజు లెగుస్తాం. ఇది నిరంతర పోరాటం. దీన్ని సమానంగా చూడగలగాలి, గెలుపు ఓటమిలు సమానంగా చూడగలగాలి అన్న ఆలోచన నాకు ఆ రోజు నుంచి స్టెబిలైజ్ అయ్యి ఈరోజు నేను గెలుపు ఓటములను సమానంగా తీసుకునే శక్తి నాకు ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. నేను మొన్న హార్వర్డ్లో మాట్లాడుతున్నప్పుడు నేను అందరినీ అడ్రస్ చేసింది ఏంటంటే యుఎస్లో ఐ బౌ టు యు ఆల్ విత్, మీలో ఉన్న దివ్యమైన భగవంతుడి శక్తికి నేను మోకరిల్లుతున్నానని చెప్పానంటే అదేదో డైలాగుల కోసం వీటి కోసం చెప్పి నేను నిజంగా నమ్ముతాను. అది నిజం కాబట్టి, సత్యం కాబట్టి. నేను మొట్టమొదటిసారిగా సుస్వాగతం అనే సినిమాకి పెద్ద హిట్ అయింది. కర్నూలులో ఇన్ని రోజులు ఆడింది ఒకటే థియేటర్లో. అక్కడ ఫంక్షన్కి నన్ను పిలిస్తే నేను అడిగాను, నాకేంటి ఇబ్బంది ఫంక్షన్స్కి వెళ్ళాలంటే. ఎప్పుడు నాకు అన్నయ్య చిరంజీవి గారి ఫంక్షన్సే, ఆయన అభిమానులే. నా ఉద్దేశంలో నాకు ఎప్పుడు చిరంజీవి గారి హీరో, నేను హీరోని కాదు నాకు ఎప్పుడు. అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ని వాళ్ళని అడిగాను, నన్ను చూడటానికి జనం వస్తారు, నేను సినిమా అయితే చూసానేమో కానీ నన్ను చూడటానికి ఎవరు వస్తారని అడిగాను. లేదు సార్, ఏది మీరు వచ్చి సార్ నేను థియేటర్లో కదా అని వాళ్ళు ఇబ్బంది పడలేక వెళ్ళాను. వెళ్ళకపోతే వీడి పొగరు, అసలే నా గురించి పొగరు, కామ్గా ఉంటే వీడికి పొగరు అహంకారం అనుకుంటారు. అది పొగరు అహంకారం కాదురా నాయన, నాకు ఎవరితో మాట్లాడలేని తెలియ కామ్గా ఉంటాను. దాన్ని మీ పొగరు అహంకారం నేను ఏం చేయను, నా కర్మ, అది మీ కర్మ, మీరు ఆలోచించుకున్నాను. అంటే ఏ సందర్భంలో చెప్తున్నానంటే, ఆ రోజు హోటల్ నుంచి నేను బయటికి వెళ్తుంటే వాళ్ళు వచ్చి, సార్ రోడ్డు చిన్న ఊరేగింపుగా తీసుకెళ్తాం, కిలోమీటర్లు ఉంటుంది, ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది అంటే 5 కిలోమీటర్లు అంటే నేనైనా గంగిరెద్దునండి వాళ్ళు తీసుకెళ్తారన్నా. నాకు ఇబ్బందిగా ఉంటుంది సార్, నాకు తీసుకెళ్ళిపోయి నేను ఇలాగా నేను ఊహించుకోలేకపోతాను. అన్నయ్య గారు అయితే ఊహించుకోలేక, నేను అన్నగారు అయితే ఆ జనం ప్రేమ చూపిస్తుంటారో, ఆయన చెయ్యితే అందం ఉంటుంది, నేను ఇలా కూర్చొని చెయ్యితే ఏమందం ఉంటుంది సార్, చండాలంగా ఉంటుందని చెప్పాను. దయచేసి నన్ను బలిపశువుని చేసే కానీ మీకు దండం పెడతానంటే వాళ్ళు నన్ను వదలలేదు. నేను నా ఫ్రెండ్స్కి చెప్పాను, అరే వాళ్ళు ఇలాగంటారు కానీ నన్ను పక్క నుంచి కారు పెట్టి నేను దూకేసి నేను థియేటర్కి వచ్చేసాను డైరెక్ట్గా. నన్ను వీటికి బలిపశువులు చేయకండి దయచేసి నన్ను చెప్తే, లోపలికి వెళ్తే రోడ్లు నిండిపోయినాయి, విపరీతంగా ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది, చేతులు ఊపుతా ఉన్నారు, విపరీతం ప్రేమ చూపిస్తుంటే పక్కనున్న తిరుపతి ప్రసాద్ గారు అనుకుంటా డిస్ట్రిబ్యూటర్, ఆయన అంటున్నారు, అండ్ మీరు చేతులు ఊపించండి లేదంటే అందరూ బాధపడతారు, మీకు పొగరు అనుకుంటారంటే. సార్ నాకు పొగరు కదా, లోపల భయం వేస్తుంది. నాకు అలా చూసి బిగుసుకుపోయాను. నేను లోపల భయంతో బిగుసుకుపోయిన దాన్ని పొగరు అనుకోవద్దంటే అట్లీస్ట్ నేను చేయగలను, నేను 2 చేతులు ఎత్తి నమస్కరించగలను వాళ్ళకి, అదే నేను చేయగలను అనుకో. కానీ నాకు నా తండ్రి నేర్పించిన మాటలు గుర్తొచ్చినాయి. సృష్టిలో ఒకవైపు చూస్తే నేను ఒక్కని ఇటువైపు ఉన్నాను, అటు సైడ్ చూస్తే లక్షల మంది జనం ఉన్నారు, అంటే మొత్తం అంత జనం ఉన్నారు. కానీ నాకేమనిపించింది, నా తండ్రి మాటలు గుర్తొచ్చినాయి. సృష్టిలో అందరూ సమానమే, నువ్వు ఒక్కడే ఎక్కువ కాదు, అది గుర్తుపెట్టుకో. వాళ్ళు భగవంతుడి సృష్టి, వాళ్ళెంతో నువ్వు అంతే, ఇది నీకు అహంకారంగా ఇది నీ ఒక్కడికి అనుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. నా తండ్రి మాటలు నా ప్రతిధ్వనించినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నన్ను అభిమానించిన వారికి, అభిమానించే వారికి, ప్రతి ఒక్కరికి, సృష్టికి, ప్రతి వస్తువుకి, చైతన్యం మనకి జీవంతో ఉన్న వస్తువుకి, జీవం లేని వస్తువుకి, ప్రతి ఒక్కదానికి నేను శిరస్సు వంచి మోకరిల్లుతాను. ఈ రోజున మేమందరం